కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు 10,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అవును అవును. అది కూడా ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్బా బిల్లులు మేము ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వటం కాదు, 10,000 కోట్ల రూపాయలు మీరు అడ్వాన్స్ గా ఇవ్వండి, అది ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ మేము తీసుకుంటామని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడితే కింద మీద పడి దాన్ని ఓకే చేశారు. అది అదృష్టవశాత్తు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చింది. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ అని దాంట్లో 10,000 కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు పెట్టలేక ఇంకా మిగిలిపోయింది. మిగతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది నత్తనడక నడుస్తుంది అనేటువంటి భావన నేనైతే చూడలేదు. కానీ వార్తల ప్రకారం నత్తనడక నడుస్తుంది. చివరికి ఇరిగేషన్ సెక్రటరీ కూడా మీరు ఎందుకు డబ్బులు ఇంత తొందరగా ఖర్చు పెట్టలేదు అడిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి ఏ విధంగా జరుగుతుందో మీరు గమనిస్తా ఉంటారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము పూర్తి చేస్తా ఉంటున్నారు. ఒరే అమ్మని రాంబాబు గారు, మీరు పెద్దలు, చాలా సౌమ్యులు, అదేవిధంగా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండే వ్యక్తులు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయో వాటికి గ్రీజు పెట్టలేక, ఏదే వర్షం వచ్చినప్పుడు ఆ గ్రీజు పెట్టినందుకు గేట్ ఎత్తిలేక ఏది కొట్టుకోమైనటువంటి చరిత్ర నేపథ్యం కలిగింది మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చెక్ డ్యాములు కట్టాం? ఒక్క చెక్ డ్యాము కట్టిన దాఖలాలు ఉంటే చెప్పు. ఇరిగేషన్ గురించి, నీటిని నిల్వ చేసేదాని గురించి, రైతులకు నీళ్లు ఇచ్చే దాని గురించి మనం మాట్లాడితే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మెట్లు తీసుకొని కొడతారు. మరి అదేవిధంగా పోలవరం పైన మనకు, మన పార్టీకు, మన అన్నకు, నువ్వు ఆ శాఖ మంత్రిగా పనిచేసినోడివిగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మనం అక్కడికి పోయి స్వయంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి వాస్తవాలను తెలియజేసేటువంటి క్రమంలో భాగంగా తమరు వెళ్ళొచ్చు. తమరు మాజీ మంత్రి కాబట్టి నీకు ఇంకా బ్రహ్మాండంగా అక్కడ ఉండేటువంటి అధికారులు, ఇంజనీర్లు నీకు బాగా వివరిస్తారు. నువ్వు అది మాకు వివరించినావంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే నీకు అర్థం కాదు కాబట్టి. ఎందుకంటే తమరే ఒక ఏది ప్రెస్ మీట్లో మీరే మాట్లాడినారు, మేమేం మాట్లాడలేదు. ఏం మాట్లాడినారా? ఏం మాట్లాడాడంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను మీకేం చెప్పాలి పోలవరం గురించి అన్నటువంటి మహానుభావుడికి ఇరిగేషన్ మినిస్టర్గా మరి మా నాన్న ఇచ్చినాడంటే మరి మా నాన్నకు ఎంతవరకు శక్తి సామర్థ్యాలు, మరి ఆయనకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానం ఎంత అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అదేవిధంగా జాతికి అంకితం చేస్తాను అన్నటువంటి వెనుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా టన్నల్ వర్కులు జరుగుతున్నాయి, ఏ విధంగా అక్కడ దాన్ని ఏమంటారా ఎర్త్ వర్కులు జరుగుతున్నాయి, ఏది కథ, ఏది కార్ఖానా అని చెప్పి మీరు స్వయంగా పోయి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి అని చెప్పి అమ్మటి రాంబాబు గారికి నా విజ్ఞప్తి చేసుకుంటూ, సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇరిగేషన్ పనులు చేసినాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన